మరియు HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బాలచంద్ర శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, చాలా మంది ఈ మధ్య కాలంలో చూసుకుంటుంటే చాలా కాలం నుంచి ముహూర్తం పెట్టి మరీ డెలివరీ చేయించుకుంటున్నారు. ఒకప్పుడంటే అలా కుదిరేది కాదు. బట్ ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అదే ముహూర్తానికి పుట్టడం అనేది జరగదు. అమావాస్య రోజు పుట్టడం అనేది అసలు మంచిదా కాదా అని చాలా మందికి సందేహం ఉంటుంది. అమావాస్య రోజు గనక పిల్లలు పుడితే ఇది మంచిదా కాదా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. పిల్లలు పుట్టడం మంచిదా కాదా? మంచిదే కదండి. సాధారణంగా మనందరికీ కూడా సంపద అంటే వెంటనే గుర్తొచ్చేది డబ్బు, అంతే కదండి. డబ్బు కాదండి సంపద. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, డబ్బు 100 కోట్లు సంపాదించిన వాడికి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి సంపద అంటే టైంకు తినడం, కంటి నిండా నిద్రపోవడం, పిల్ల పాపలతో ఇల్లంతా కలకల్లాడుతూ ఉండడం సంపద. కాబట్టి కొన్ని హాస్పిటల్స్ మీరు ఇందాక చెప్పినట్టు కొంతమంది అయితే మమ్మల్ని అడగడం స్టార్ట్ చేయడం, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇదంతా కోవిడ్ తర్వాత నుంచి, యూట్యూబ్ అనేటువంటి ప్రభంజనం స్టార్ట్ అయిన తర్వాత నుంచి జనాలు విపరీతంగా అడుగుతున్నారు. కానీ ఎవరిని అడిగితే నేను ఒకటే చెప్తా, నార్మల్ డెలివరీ అయినా ఒకవేళ సి సెక్షన్ అయినా ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తం చూసుకొని వెళ్ళకండి. న్యాచురల్గా తనకు పెయిన్స్ వచ్చినప్పుడు మీరు కంటిన్యూ అవ్వండి. లేదండి ఖచ్చితంగా డాక్టర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పింది అంటే తప్పని పరిస్థితుల్లో మరీ శాంతి నక్షత్రాలు, తల్లిగండం, తండ్రిగండం అనేటువంటి వాటిల్లో ఉన్నాయి రోజులు 3-4 వరుసగా ఉన్నాయి. ఈ డేస్లో ఏదైనా చెప్పండి అంటే ఇన్ కేస్ ఒకవేళ న్యాచురల్గా మీకు పెయిన్స్ వస్తే ఈ రోజు ప్రొసీడ్ అవ్వండి అనే చెప్తాం. లిటరల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, పంతులు గారు ఇట్లా చాలామంది వచ్చి మమ్మల్ని పలానా రోజు పంతులు చేయించుకోమన్నారంటారు. అప్పటికి బేబీ గ్రోత్ అవ్వదండి. లోపల ఉన్న బేబీ కనీసం గ్రోత్ అవ్వాలా వద్దా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. లిటరల్ కొన్ని హాస్పిటల్స్లో నాకు తెలిసిన మేడం ఉన్నారు, సంధ్యా మేడం, శ్రీ సాయి బాలాజీ హాస్పిటల్లో. ఆమె నాకు తెలిసి బోర్డు పెట్టింది, పంతులు చెప్పాడని డెలివరీ చేయమంటే నా దగ్గర రాకండి అని పెట్టింది. కాబట్టి అమావాస్య రోజు పిల్లలు పుడితే తప్పేంటి? ఎక్కడి నుంచి పుట్టిందో ఈ దరిద్రపు నానుడి ఉంది. అమావాస్య రోజు పుడితే వాడైతే దొంగ అవుతాడు, లేకుంటే దొరవుతాడు అట. లక్ష్మీదేవి పుట్టింది అమావాస్య రోజు. అమ్మ ఏమవుతుంది? లక్ష్మీదేవి పుడితే మంచి కళ, లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది. కాకపోతే అమావాస్య రోజు పుట్టినందుకు శాంతి ఉంటుంది, ఆ శాంతి చేయించుకోండి. ప్రతి ఒక్కదానికి కూడా ప్రత్యేకమైనటువంటి శాంతి ఉంటుంది. నవగ్రహ పూజ, నవగ్రహాలకు సంబంధించిన జపము, హోమాలు, నూనెలో ముఖం చూడాలి, ఇలాంటివి ఉంటాయి, చేయించుకోండి. దైవ కార్యక్రమేగా చేయించేది. మళ్ళీ పుట్టి పెంచి మనం తినమని చెప్పి ఈ ఖేతం మీద, ఈ యొక్క భూమి మీద వదిలేసిన తర్వాతకి మనం మంచిగా భూమి నుంచి తీసుకొని తింటున్నాము. మనం ఏదో గ్రాటిట్యూడ్ దేవుడికి ఇచ్చేటువంటిది హోమం రూపంలో ఇచ్చాడు. అబ్బా అదృష్టం అనుకోవాలి. వామ్మో హోమం చేయకూడదు అని అనుకోవాలి చాలామంది ఉంటారు. అమావాస్య పూర్ణతిథి మనం భయపడతాం, కానీ తమిళనాడులో అమావాస్య ప్రత్యేకం. కేరళలో తాంత్రికమైనటువంటి తాంత్రికం అంటే కూడా మళ్ళీ కేరళలో మొత్తం తాంత్రిక పూజలే ఎక్కువ చేస్తారు, మంత్రం కంటే తంత్రం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ అమావాస్య చాలా ప్రత్యేకం. అమావాస్య రోజు పిల్లలు పుడితే ఏమవుతుంది? ఏం కాదు. జీవితంలో సహజ సిద్ధంగా వచ్చేటువంటి కష్టాలతో పాటు కొంచెం ఎక్కువ వస్తాయి. స్టబోన్ క్యారెక్టర్స్ ఉంటారు, చాలా మొండిగా ఉంటారు, తాపట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారు. కానివ్వండి, అది వాళ్ళ మెంటాలిటీ. ఆ టైంలో పుడితే వాళ్ళు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు, ఉండనివ్వండి, తప్పే ఉంది. అంతే తప్ప అమావాస్య రోజు పుట్టకూడదు. నేనే సృష్టి స్థితి లయకారకుణ్ణి, నా చేతిలోనే ఉంటుంది, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఆ రోజు పుట్టనివ్వను. మీరెవరు, నేనెవరు? చాలామందిని చూసా. ఇంకేస్ నేను కూడా అనుకోండి, నేను పలానా రోజే డెలివరీ చేద్దాము అనుకొని అన్నీ ప్రిపేర్ అయ్యా. శాంతి నక్షత్రం ఉన్న రోజే పుడితే ఏం చేస్తాం? ఏం చేయలేము. కాబట్టి అనవసరంగా అమావాస్య రోజు పిల్లలు పుట్టకూడదు అనేటువంటిది పెట్టుకోకండి. అమావాస్య రోజు జన్మిస్తే చాలా మంచిది, నా ఉద్దేశం ప్రకారంగా చాలా మంచిది. మీరు అమావాస్య రోజు పుట్టినటువంటి పిల్లవాడిని కనుక దగ్గర ఉండి ప్రతి నిమిషం మంచిగా మానిటర్ చేసుకుంటూ ట్రైన్ చేస్తే సైంటిస్టులు అవుతారు. అంటే ఒకటి ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ పర్సనల్ లైఫ్లో ఒక లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటుంది, మిగిలిన లైఫ్ బాగుండదా అంటే అలా కాదు, అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఒక వైపు ఒక వింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన మ్యారేజ్ చేసుకున్నారా? ఆయన నెక్స్ట్ సక్సీడర్ ఉన్నారా? లేరుగా. కానీ ఆయన ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది.
ఆయన పేరు మీద ఫ్లైఓవర్లు, ఆయన పేరు మీద యూనివర్సిటీలు, ఆయన పేరు మీద రేపు మాపు కరెన్సీ నోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. సో అమావాస్య రోజు పుడితే ఆ రకమైనటువంటి కీర్తి వాళ్ళకి లభిస్తుంది, ఆ రకమైనటువంటి మంచి దృఢత్వం అనేటువంటిది ఉంటుంది. అంతే తప్ప దాని గురించి బాధపడి దాని గురించి ఎంక్వైరీలు చేసి శాస్త్రాలు శోధించేటువంటి అంత పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. సాధారణంగా అమావాస్య రోజు పుడితే శాంతి ఉంటుంది, శాంతి చేసుకుంటే సరిపోతుంది. విశేషంగా అమావాస్య రోజు పుట్టినటువంటి పిల్లవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని రకాలైనటువంటి వాటికి బాగా ఆకర్షితులు అవుతారు. ఎలా అంటే ఉదాహరణకు ఒక పుస్తకం ఉంది, 19వ పేజీ తీయకండి అంటే ముందు వాళ్ళు అదే చూస్తారు. ఏది వద్దంటే వాళ్ళు అదే ముందు చేస్తారు. వాళ్ళకి రాగద్వేషాలు తక్కువ. అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం సన్యాసత్వం పుచ్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు, యోగులు అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య రోజు పుట్టినటువంటి వాడికి పర్వతాల పేర్లు పెట్టకండి. యాదగిరి అన్న పేరు పెట్టకూడదు, సింహాచలం పేరు పెట్టకూడదు. ఇవన్నీ గుట్టలు, యాదగిరి గుట్ట, సింహాచల గుట్ట, కొండలు గుట్టల పేర్లు పిల్లలకు పెట్టకూడదు. అలాగే చట్టప్ప ఇలాంటి ఒత్తి పలికేటువంటి పదాలు పెట్టకూడదు. ఇలాంటి నియమాలు పాటించండి. కాకపోతే అంతే, ఏవైనా సరే ఋషుల పేరు పెట్టద్దు. కాశ్యపస గోత్రం అండి, నేను కాశ్యపని పెడతా, కౌశికస గోత్రం కౌశికని పెడతా. అది ఋషుల పేర్లు రా నాయన. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, ఎక్కువ దైవిక వాడు అదే తత్వంతో వెళ్ళిపోతారు. అంటే ఏదైనా సరే బాగా పనిచేస్తుంది అనమాట వీళ్ళ మీద. వీళ్ళు ఒక మంచి ఫ్రెష్ మట్టి పదార్థం లాంటి వాళ్ళు, దాంతో ఏమైనా తయారు చేయొచ్చు. అలాగే ఈ పిల్లల్ని కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే, అమావాస్య రోజు పుట్టిన పిల్లల్ని ఎవరైనా సరే బాగా ఒక డ్రగెటిస్ ఉన్నాడు, ఒక అబ్బాయి డ్రగ్స్ తీసుకునే అతను ఉన్నాడు, అతని మీద ఆకర్షితుడైతే ఇతను డ్రగెటిస్ అవుతాడు. ఉదాహరణకు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బాగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వాడు, ఏ చైన్ స్నాచర్ క్యాండిడేటో ఉన్నాడు అనుకోండి, ఆకర్షితుడు అవుతాడు. అదే మంచిగా వైపు ఉంటే మంచిగా అవుతాడు. సో మీ చేతిలో ఉంది. అమావాస్య రోజు పుట్టిన పిల్లల్ని మనం ఎలా మార్చాలనేది తల్లిదండ్రుల చేతిలో, పెంచే వాళ్ళ చేతిలో ఉంటుంది. మీరు బాగా పెంచండి తప్ప భయపడి దాని గురించి ఇంత ఇది చేసేటువంటి అవసరం లేదు. అమావాస్య రోజు పుట్టే పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు భయపడే వాళ్ళకి చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.